7 ఏప్రిల్ 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, అన్నింటికన్నా మంచి దైవీ గుణము శాంతిగా ఉండడము, ఎక్కువగా శబ్దంలోకి రాకుండా ఉండడము, మధురంగా మాట్లాడడము. పిల్లలైన మీరు ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తారు. అందుకే ఎక్కువగా శబ్దంలోకి రాకండి. ప్రశ్న: ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సర్వ దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి? జవాబు: ముఖ్యమైనది పవిత్రత యొక్క ధారణ. దేవతలు పవిత్రంగా ఉంటారు, అందుకే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరిలోనూ కూడా దైవీ గుణాలు ఉండవు. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? రాయల్ పిల్లలైన మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఎవరితోనైనా సరే చాలా నమ్రతతో మరియు మెల్లగా మాట్లాడాలి. మాట వ్యవహారము చాలా మధురంగా ఉండాలి. నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి. ఏ శబ్దము లేకపోతే సేవలో సఫలత లభిస్తుంది. రెండో పాయింట్: సత్యాతి సత్యమైన ప్రేయసులుగా అయ్యి ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. స్మృతి చేసే సమయంలో ఎప్పుడూ కళ్ళు మూసుకొని తలదించుకొని కూర్చోకూడదు. దేహి అభిమానులుగా అయి ఉండాలి. వరదానము: సర్వ ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ మహాదాని భవ. సర్వ ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ మహాదాని భవ. వివరణ: ఏ విధంగా తండ్రి భాండాగారము సదా నడుస్తూనే ఉంటుందో, రోజు ఇస్తూనే ఉంటారో, అలా మీది కూడా అఖండ భాండాగారము నడుస్తూ ఉండాలి. ఎందుకంటే మీ వద్ద జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, సంతోషాల యొక్క సంపన్నమైన భాండాగారాలు ఉన్నాయి. వీటిని మీతో పాటు ఉంచుకోవటంలో లేక ఉపయోగించటంలో ఎటువంటి ప్రమాదము లేదు. ఈ భాండాగారము తెరిచి ఉంచినట్లయితే దొంగలు రారు, మూసి ఉంచితే దొంగలు వస్తారు. అందుకే రోజు మీకు లభించిన ఖజానాలను చూసుకోండి మరియు వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించండి. అప్పుడు అఖండ మహాదానులుగా అవుతారు. స్లోగన్: విన్నదాన్ని మననం చేయండి. మననం చేయడం ద్వారానే శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: విన్నదాన్ని మననం చేయండి. మననము చేయడం ద్వారానే శక్తిశాలిగా అవుతారు. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సేవ మరియు స్థితి: తండ్రి మరియు మీరు. ఇది కంబైన్డ్ స్థితి. కంబైన్డ్ సేవ చేసినట్లయితే సదా ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేస్తారు. సదా తండ్రితో పాటు ఉన్నాము మరియు వారి సహచరులుగా కూడా ఉన్నాము. ఈ డబల్ అనుభవము ఉండాలి. స్వయం యొక్క లగనములో సదా తోడును అనుభవం చేయండి మరియు సేవలో సదా సహచరుడిని అనుభవం చేయండి. ఓం శాంతి.